Minister Savita launched a strong attack on former Chief Minister Y.S. Jagan Mohan Reddy, accusing him of engaging in drama and scripted acts merely to sustain his political relevance. During her visit to the Errapalam APCO go-down in Manalagiri, she alleged that Jagan ignored farmers and backward classes throughout his tenure in power. Savita remarked that Jagan remembered the BC community only after the arrest of Jogi Ramesh, accusing him of using the BC card for political diversion. She further alleged that Tadepalli Palace Jagan's residence had links to the manufacture and sale of supervious liquor, asserting that all evidence points in that direction. The minister emphasized that Chief Minister Chandrababu Naidu's government is committed to empowering BCs and ensuring accountability, unlike the previous regime, which she claimed was marked by corruption and deception. గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ స్టాక్ ఉంది. మరి గత కొన్ని సంవత్సరాల కొన్ని కోట్ల విలువైన స్టాక్ ఉండటంతో మరి ఆ స్టాక్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అని కొంచెంమంది డిజైనర్స్తోనూ మరి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేత వస్త్రాలే ధరించాలని మనం అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి. మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు కుర్తాస్ కావచ్చు, మరి అదే విధంగా చుడిదార్స్ కావచ్చు, మరి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలను తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడున్న మెటీరియల్ ఏదైతే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయిన స్టాక్ను ఆ మెటీరియల్ని కూడా తీసుకొని దాంట్లో మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ని మరి మహిళలకు ఉపాధి చూపించాలి. ఉపాధితో పాటు ఆ మెటీరియల్ని సరుకును అంటే ఆ వస్త్రాలను కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయాలి ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించాం. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ స్టాక్ ఉంది. మరి గత కొన్ని సంవత్సరాల కొన్ని కోట్ల విలువైన స్టాక్ ఉండటం. Playback singer